అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను అనమాట. దానికి 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని నీట్గా శుభ్రం చేసుకుందాం. నీట్గా శుభ్రం చేసుకున్నానండి. చక్కగా చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, ఒక 3 టమాటాలను నేను తీసుకున్నానండి, ఒక పెద్ద ఆనియన్, 3 పచ్చిమిర్చి. తర్వాత ఇది చికెన్లోకి వేసే మసాలా అండి. దానికి ఒక వెల్లుల్లిగడ్డ, అల్లం ముక్క, ఎండు కొబ్బరిని తీసుకున్నాను నేను, దాల్చిన చెక్క, లవంగాలు, కొన్ని యాలకులు, ఒక 3-4 యాలకులు తీసుకున్నానండి నేను. ధనియాలు, ఒక 2 టీ స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. ఈ మసాలాని చిన్నగా ఉన్నప్పటి నుండి మా అమ్మ ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఈ మసాలానే వేస్తుంది. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము ఇది బాగా చూసి నాకు ఇది ఇప్పుడు చేయాలని అనిపించింది. సో నేను మీకు చూపిస్తున్నాను ఈ రెసిపీని. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని చికెన్కి కర్రీ చేసుకోవడానికి పాత్ర పెట్టేసుకున్నాను. నాన్ వెజ్లు అంటే కంపల్సరీ ఆయిల్ ఎక్కువ ఉండాలండి. సో నేను ఒక 3 గరిటెలు నేను ఆయిల్ వేసుకున్నాను. అందులో ఒక 1/2 స్పూన్ షాజీరా వేసుకున్నాను. పెద్ద ఆనియన్ తీసుకున్నాను కదండి, కట్ చేసుకొని ఇలా ముక్కలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుందాం ఇప్పుడే. అవి అలా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి. మనం చికెన్ కర్రీకి మసాలాను చూపించాను కదా, అవి ఫ్రై చేసుకుందాం పక్కన. ఇందాక మీకు చూపించాను కదా, ధనియాలు, లవంగాలు, ఇలాచి, ఇవన్నీ కూడా మనం సన్న మంట పైన వాటిని వేయించుకుందాం. చికెన్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. ఇది నా స్టైల్లో నేను చూపించబోతున్నాను. చక్కగా ఇలా వేగిపోయాయండి. తర్వాత ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని కూడా మనం ఫ్రై చేసుకుందాం. చక్కగా ఇలా వేయించుకొని చూడండి, చక్కగా ఇది ఫ్రై అవుతుంది ఆయిల్లో. ముందుగా పుదీనా వేస్తున్నాను. ఎందుకంటే చికెన్ కర్రీలో మనం చికెన్ అందులో ఆయిల్లో వేస్తున్నప్పుడు వాటర్ వస్తుంది కదండి. ఈ పుదీనా వేసినప్పుడు చికెన్లో నుంచి వచ్చే పచ్చి వాసన, స్మెల్, కౌసు వాసన అంతా కూడా పోయిద్ది అనమాట. పుదీనా అదంతా తీసివేస్తుంది. ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ముందుగా పుదీనా వేయడం వల్ల చికెన్లో మంచి స్మెల్ వస్తుందండి. చక్కగా అందులో ఉన్న వాటర్ అంతా కూడా పుదీనా అరోమాతోని మంచిగా వస్తుంది టేస్ట్. మూత పెట్టేసుకోవాలి. కొబ్బరిని కూడా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని మనము రోట్లో నేను దంచుకుంటాను. మసాలా తయారైపోయిందండి. కర్రీని చూసుకుందాం. చూసారా, కర్రీలో వాటర్ వచ్చాయి కదా. ముందే పుదీనా వేసుకున్నాం కాబట్టి కర్రీలో ఎలాంటి స్మెల్ అనేది అస్సలు రాదండి. కర్రీ 50% ఉడికిపోయింది. నేను ఇప్పుడు టమాటా వేసేసుకున్నాను. టమాటా కూడా మెత్తగా ఉడికిపోయేంత వరకు చూసుకోండి.
కర్రీలో వాటర్ అన్నీ వచ్చేసాయి. నేను ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నానండి. నాన్ వెజెస్లో ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ మసాలా వేసి చేసుకోండి, కర్రీ అద్దరిపోయిద్దండి. చూసారా, కర్రీలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇందులోనే అల్లం ఉంది, వెల్లుల్లి ఉంది, ధనియాలు ఉన్నాయి, అల్లం వెల్లిగడ్డ ఉందండి. ఎట్ ద సేమ్ టైం లవంగాలు ఇలాచీని కూడా ఉంది కాబట్టి దీంట్లో ఇంకా గరం మసాలా నేను స్పెషల్గా వేయను. చక్కగా ఇలా కలిపేసేసుకోవాలండి. కర్రీ బాగా ఫ్రై అయింది. మనం వేసుకున్న టమాటా కూడా ఉడికిపోయింది. కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని చూసుకోవాలి. మసాలా కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మూత పెట్టేసుకోవాలి. కర్రీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ అయిపోయింది. నేను ఇప్పుడు ఇవాళ సండే కాబట్టి చికెన్కి దానికి సైడ్ మా టిఫిన్ ఇవాళ దోశ అన్నమాట. మీరేం తిన్నారు కామెంట్లో చెప్పండి. దోశకి కాంబినేషన్ చికెన్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన మసాలాలతోని కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ దోశ, దాని కాంబినేషన్ చికెన్. ఇది నాన్ స్టిక్ కాదండి, ఐరన్ అన్నమాట. చక్కగా ఆదివారం రోజు దోశ చికెన్ మా పిల్లలు మా ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్గా తిన్నారు. దోశ రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో సండే స్పెషల్ చికెన్ దోశ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కర్రీ చూడండి ఒకసారి. చక్కగా ఇలా దోశ రెడీ అయిపోయిందండి. చికెన్ పక్కా మసాలాలతోని చాలా చక్కగా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.